ఈ లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ధర్నా కూడా చేశారు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ ఎంతవరకు ఫెయిల్ అయింది అధ్యక్ష, జనవరి 30వ తారీఖున మాజీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు ఒక ఆయన్ని, అదేవిధంగా అది చెప్తాను, అదేవిధంగా అధ్యక్ష మరో మంత్రి గారిని జోగి రమేష్ గారిని 1వ తారీఖు నిన్నటి రోజున మరి ఇంటికి వెళ్ళి ధర్నా చేయడమే కాకుండా ఇల్లు తగలబెట్టారు, వాళ్ళు కాళ్ళు తగలబెట్టారు. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నిమిషం వినండి, చెప్తాను మీకు అంత కంగారే చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది అధ్యక్ష. గవర్నర్ పరిపాలన పెట్టడానికి గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి ఉంచారు అధ్యక్ష. వారు గవర్నర్ పాలన పెట్టడానికి పూర్తిగా ప్రిపేర్ చేసి ఉంచారు అధ్యక్ష. ఇంత లా అండ్ ఆర్డర్ ఇంత ఫెయిల్ అయితే ఎందుచేతంటే అధ్యక్ష, వారికి ఒక అపారమైనటువంటి నమ్మకం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మా యొక్క సహకారాలతో ఉంది, అక్కడ నిలిచి ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందని ఒక దృఢమైనటువంటి తప్పుడు అభిప్రాయం వారు ఉన్నారు అధ్యక్ష. వారు ఉండిపోయి ఎప్పటికే 100 మంది మా పార్టీ కార్యకర్తలు 100 మంది మా పార్టీ కార్యకర్తల్ని వారు చంపడమే కాకుండా వారి ఇల్లు తగలబెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గవర్నర్ పరిపాలన పెట్టడానికి అనువుగా తయారు చేసి ఉంచారు అధ్యక్ష. ఏదో రోజు ప్రధానమంత్రి గారిని ఒక 6 నెలల గవర్నర్ పరిపాలన పెట్టమండి, లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉంటుంది అధ్యక్ష. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూసే ఉంటారు అధ్యక్ష, మీరు కూడా టీవీలో ఈ 2 రోజుల నుంచి ఇళ్ళు తగలబెడుతూ ఉన్నారు, వాళ్ళ కార్లు తగలబెడుతూ ఉన్నారు, వాళ్ళు కనబడితే చంపుతారు కూడా. ఆ విధంగా కొంతమంది చంపారు కూడా. ఈ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు చేత ఊరుకోవాలి, దాని మీద ఆలోచించవలసిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45% ఆఫ్ ది ఫార్మర్స్ బిలాంగ్స్ టు టెనెంట్ ఫార్మర్స్ సార్. 40% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. అంటే 85% ఫార్మర్స్ ఆర్ బిలాంగ్స్ టు వీకర్ సెక్షన్స్. ఆల్ ఆర్ వీకర్ సెక్షన్స్ సార్. ఓబీసీస్ అండ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ టైప్ ఫార్మర్స్ సార్. వీళ్ళందరూ కూడా మిగతా 15% దోజ్ హు ఆర్ హ్యావింగ్ 10 acres are cultivated their own or belongs to only 15% సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేకమైనటువంటి పథకాలను అమలు చేశారు, అవన్నీ ఆపేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి గత్యంతరం లేదు అధ్యక్ష. ప్రభుత్వం సహాయం ఏమి లేదు చెప్తున్నానండి, అవి చెప్తున్నాను సార్. ఐఎమ్ టెల్లింగ్, కంగారెందుకు పడతారు. మరి ప్రధానమంత్రి గారు ఇచ్చిన 6,000 తోటి మరో 7,500 కలిపి 13,500 ఇచ్చేవారు సార్. 5 సంవత్సరాలు కూడా నిరాటకంగా జరిగింది సార్ అది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరో 20,000 నేను అదనంగా ఇస్తానని ఎన్నికల్లో ప్రామిస్ చేసి కేవలం 2 yearsలో 40,000కి బదులు ఒక 10,000 మాత్రమే ఇచ్చి మిగతా ఇవ్వటం లేదు సార్ అధ్యక్ష. అది పెద్ద బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ సార్ అది. అంతేకాకుండా ఉచిత పంటల బీమా పథకం, ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్, అంటే ప్రీమియం అంతా కూడా ప్రభుత్వమే చెల్లించేలాగా ఒక పథకం తీసుకొచ్చి ప్రీమియం అంతా కూడా ప్రభుత్వమే చెల్లించేది అధ్యక్ష. అందరు రైతులకు కూడా, దీంట్లో స్మాల్ ఫార్మర్సే కాదు, బిగ్ ఫార్మర్స్, టెనెంట్ ఫార్మర్స్ అందరికీ కూడా ప్రభుత్వమే చెల్లించేది అధ్యక్ష. ఇది 2019 నుంచి 2024 వరకు నిరాటకంగా అమలు చేశారు అధ్యక్ష ఆయన. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ స్కీమ్ను కూడా షట్ డౌన్ చేసింది అధ్యక్ష. ఆ షట్ డౌన్ చేసి ముందుగా రైతులకు కూడా చెప్పలేదు అధ్యక్ష, ఆ స్కీమ్ని ఆపుతున్నాం, మీరు ప్రీమియం కట్టుకోండి అంటే అందరూ కట్టుకుందరు. ఆ ప్రీమియం చెల్లించిన కారణంగా 74% రైతులకు ఇన్సూరెన్స్ పథకం పొందడానికి అర్హత కోల్పోయారు అధ్యక్ష. చాలా దురదృష్టం ఇది. ఆ స్కీమ్ ముందుగానే రైతులకి తెలియజేస్తుంటే ఈ పరిస్థితి రాకపోను. 74% రైతులకి పూర్తిగా ఇన్సూరెన్స్ పొందడానికి అర్హత కోల్పోవడమే కాకుండా మరి వారు ఎంతమందికి వచ్చే కేవలం ఎవరైతే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి కానీ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి కానీ రుణం తీసుకున్నారో వారికి మాత్రమే ఇన్సూరెన్స్ వచ్చింది అధ్యక్ష. వాళ్ళు 26.6% మాత్రమే. అంటే ఎంత నష్టపోయారో ఒకసారి తమరు ఆలోచించండి. ఆ కారణం వల్ల కూడా నేను కాస్త పెంచండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి గల కారణం ఏంటంటే ఈ 2 ప్రధానమైనటువంటి కారణాలు అధ్యక్ష. అది కాకుండా ఫ్రీ ఎల్సిటీ ఇస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి
ప్రస్తుత ప్రభుత్వం కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది ఫర్ 9 hours. అది కాకుండా ఫ్రీ బోర్వెల్స్ ఇచ్చేవారు అధ్యక్ష. అంటే 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, చిన్న రైతులు 2 ఎకరాలు ఉన్న ఒక 5 కలిసి బోర్ వేయమంటే ఒక బోర్ వేసేవారు అధ్యక్ష. వారికి గ్రౌండ్ వాటర్ తీసుకురావడానికి దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. 5 లక్షలు కూడా ప్రభుత్వమే భరించేది అధ్యక్ష. ఒకవేళ బోర్ ఫెయిల్ అయితే మరో 5 లక్షలు పెట్టి మరొక చోట ప్లేస్ మార్చి మళ్ళీ బోర్ వేసి ఇచ్చారు అధ్యక్ష. ఇవన్నీ కూడా వారు అమలు చేశారు. ప్రస్తుతం అన్నీ కూడా షట్ డౌన్ చేశారు అధ్యక్ష, ఈ స్కీమ్స్ అన్నీ కూడా. అదే కాకుండా అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ లైక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ మీద చేసేవారు అధ్యక్ష. పాల ఉత్పత్తి చేసే రైతులకు కూడా లీటర్కి 4 రూపాయలు చొప్పున బోనస్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఇవన్నీ కూడా మొత్తం ఆప్ చేసి కూర్చున్నారు. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చింది కాస్త ఎన్హాన్స్ చేస్తే కాస్త ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను కోరిన అధ్యక్ష. ప్రభుత్వం మరి పెద్ద హృదయంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఆలోచన చేయవలసిందిగా ఇన్ని స్కీములు అమలు చేసినప్పుడు ఇవన్నీ షట్ డౌన్ చేయటం వల్ల ఇవాళ దిక్కుతోచిన స్థితిలో ఉన్నది అధ్యక్ష. వ్యవసాయం అంటే పెద్ద లాభం వచ్చే రంగం కాదు అధ్యక్ష. అది ప్రతి సంవత్సరం లాభం రాదు. ఇంకేదంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సైక్లోన్ ప్రోన్ ఏరియా. ప్రతి సంవత్సరం ఏదో చోట గోదావరి డెల్టాలో కానీ, లేదా కృష్ణా డెల్టాలో కానీ, లేదా పెన్నా డెల్టా కానీ, లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ ఎక్కడో చోట సైక్లోన్ గురవుతుంటాం అధ్యక్ష. ఈ రకంగా అన్ని స్కీములు ఆపుకొని కూర్చొని మరి మా మిత్రులు అడుగుతున్నారు ఏం చేశారు అని అడుగుతున్నారు. మనం చెప్తున్నప్పుడు చెప్పాలి. ఇది కాదని చెప్పండి ఏమన్నా, నేను చెప్పిన అన్నీ వాస్తవం కాదని చెప్పండి ఏమన్నా చెప్పగలిగితే. ఇవన్నీ వాస్తవాలు సార్. అవన్నీ ఆప్ చేశారు కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారిని సహాయం అడుగుతూ ఉన్నాం. అది మీకు ఇష్టం లేనట్టుంది. ఆ సహాయం చేస్తే మీకు నష్టమే ఉంది. ప్రధానమంత్రి గారు ఇస్తానంటే, పెద్ద హృదయంతో ఇస్తానంటే మన రైతులకే లాభం. దాంట్లో మీరు రైతే, నేను రైతు, అందరూ రైతులు, మనందరికీ లాభం. అందుచేత దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ప్రధానమంత్రి గారిని దాన్ని చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. మరొకటి ప్రధానమైనది ఏంటంటే అధ్యక్ష, ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అంటే పీపీపీ మోడల్. గౌరవ ప్రధానమంత్రి గారి సౌజన్యంతో, వారి యొక్క సహకారంతో 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేశారు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఒకటి ఉండాలి అనేది వారి ఆశయం అధ్యక్ష. ఆశయానికి అనుగుణంగానే 17 మెడికల్ కాలేజీ ప్రభుత్వం మంజూరు చేస్తే దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు ఇంకా టైం ఉంది అధ్యక్ష. धन्यवाद आपकी बात आ गई. नेक्स्ट श्री मुजीबुल्लाह खान 4 मिनट. धन्यवाद उपाध्यक्ष महोदय. आज उपराष्ट्रपति राष्ट्रपति जी के मुजीबुल्लाह खान अभिभाषण पर बोलने का मुझे मौका मिला है. देना चाहती है तो आज आपको रोक दें. पार्टी के पास समय बचा है. पार्टी पास समय है. अगर पार्टी अलाउ करती है तो आप 2 मिनट बोल सकते हो. 2 मिनट సార్. ఈ 17 మెడికల్ కాలేజీని కూడా మరి ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేసిన వల్ల దానివల్ల మేము నష్టపోయేది ఏంటంటే అధ్యక్ష, ఈ 2 yearsలో 2450 మెడికల్ సీట్లు నష్టపోయాం అధ్యక్ష. 2450 మెడికల్ సీట్లు నష్టపోయాం. అది జరగకూడదని మరి దాన్ని ప్రైవేటైజ్ చేసేటప్పుడు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దీని మీద అర్జెంటుగా ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇది ఇప్పటికే 1 కోటి సంతకాలతో ఒక వినతి పత్రం గవర్నర్ గారికి ఇచ్చాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ధర్నాలు చేసాం. మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం.